విష్ణువు మోహిని అవతారం ఎందుకు ధరించాడో తెలుసా? ఒకప్పుడు దేవతలు మరియు దానవులు పరస్పరం యుద్ధం చేయడం వల్ల దేవతలు శక్తిని కోల్పోయారు. అప్పుడు దేవతాధిపతి ఇంద్రుడు మరియు ఇతర దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సహాయం కోరారు. విష్ణుమూర్తి వారిని అమృతం పొందడానికి సముద్రాన్ని మందించమని, అందులో నుండి అమృతం వస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియలో దేవతలు మరియు దానవులు కలిసి సముద్రాన్ని మందించేందుకు సిద్ధమయ్యారు. వారు మందార పర్వతాన్ని మందనం చేసేందుకు కొలువు మరియు వాసుకి అనే నాగరాజును మరిచడానికి తాడులు ఉపయోగించారు. వాసుకిని చుట్టూ ఒకవైపు దేవతలు మరియు మరోవైపు దానవులు పర్వతాన్ని గట్టిగా పట్టుకొని మందించడం ప్రారంభించారు. సముద్ర మదనంలో ఎన్నో అమూల్యమైన వస్తువులు వెలువడ్డాయి. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, చంద్రమ, పారిజాతం వంటి వింతలు వెలిశాయి. చివరికి ధన్వంతరి అనే వైద్యదేవుడు అమృత కలశంతో బయలుదేరాడు. అమృతాన్ని పొందగానే దానవులు దాన్ని కబళించడానికి ప్రయత్నించారు. విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి సుందరంగా మారి దానవులను మోసం చేసి అమృతాన్ని